ఏకాదశి మొత్తం మనకి 12 వస్తాయి శుద్ధ ఏకాదశులు. 12 బహుళ ఏకాదశులు వస్తాయి. శుద్ధ ఏకాదశి అంటే పూర్ణిమ వైపుకి వెడుతూ ఉండేటటువంటి రోజుల్లో వచ్చే 11వ రోజుని శుద్ధ ఏకాదశి అంటారు. అమావాస్యకి వెడుతూ ఉండేటటువంటి ఆ వరుసలో వచ్చేటటువంటి ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. అలాంటి వరుసలో మనకి శుద్ధ ఏకాదశులు 11 వస్తాయి కార్తీకం కాక. అలాగే బహుళ ఏకాదశులు కూడా 11 వస్తాయి కార్తీకం కాక. ఇప్పుడు శుద్ధ ఏకాదశి కార్తీకంలో ఈ రోజున 12 ఏకాదశుల విశేషం ఏమిటి, కార్తీకం గొప్పదనం ఏమిటి, కార్తీక శుద్ధ ఏకాదశి విశేషం ఏమిటి అది అనుకోవాలి వేళ. మొట్టమొదటి ఏకాదశి చైత్ర శుద్ధ ఏకాదశి. దీన్ని హరి ఏకాదశి లేదా నియమ ఏకాదశి అని పిలిచింది ధర్మశాస్త్రం. హరి ఏకాదశి లేదా నియమ ఏకాదశి అంటే ఈ సంవత్సరంలో రాబోయేటటువంటి 12 ఏకాదశులలోనూ సాధారణంగా పాటించవలసిన, సర్వసాధారణంగా పాటించవలసిన నియమాలేమిటో ఆ విశేషాన్ని చెప్పే ఏకాదశి మొదటి ఏకాదశి, అదే చైత్ర శుద్ధ ఏకాదశి. ఏం చేయాలి? సూర్యుడు ఉదయించడానికి పూర్వమే మేల్కోవాలి. స్నానాన్ని పూర్తిగా ముగించిన తరువాత భస్మాన్ని నుదుటికి రాసుకుని శంకరునికి విష్ణువుకి సంబంధించినటువంటి 2 విధాలైనటువంటి జపాన్ని సంపూర్ణంగా చేసి ముగించాలి అని. ఆ రోజున ఉపవసిస్తాననేటటువంటి విషయాన్ని సంకల్పంలో చెప్పుకుని ఆ రోజంతా ఉపవసించడం ఒక విధానం. మన ఉద్యోగానికి కానీ, మన వ్యాపారానికి కానీ, వృత్తికి కానీ, ఇంకా ఏదైనా అనారోగ్య కారణంగా కానీ ఉపవసించలేని పక్షంలో ఉపవసించలేకపోతున్నానని చెప్పుకోవడం కూడా సంకల్పంలో దోషం ఏం కాదు. శరీరమాద్యం ఖలు ధర్మశాస్త్రం, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం ఉంటే కదా ధర్మాన్ని ఆచరించగలం. కాబట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఉపవసించి, వ్యాపారంలో ఉన్నటువంటి తప్పనిసరి వ్యక్తి అయినటువంటి వాడు రోజంతా పని చేయవలసిన వాడు ఉపవసించి, అలాగే ఉద్యోగస్తుడు కానీ చేసినట్టయితే ఉపవాస కారణంగా బుద్ధి సక్రమంగా పనిచేయక నష్టం వస్తుంది, ప్రయోజనం దెబ్బతింటుంది. కాబట్టి శరీరం సహకరించే ఆరోగ్యం ఉండి తనకి ఏ విధమైన అభ్యంతరము లేదనుకున్న రోజున సరైనటువంటి తీరులో ఉపవసించడం సరైనటువంటి ఉపవాస విధానం. చాలా ఖచ్చితంగా ఉపవసించాలని నియమం ఏం లేదు. మనకి అనుకూలించని పక్షంలో తప్పేం కాదు. కొంతమంది అయితే ఏకాదశి మొత్తం ఉపవాసాన్ని చేసి ద్వాదశి అంటే మరునాడు పారణాన్ని చేస్తారు. పారణము అంటే ఏకాదశి అంతా నేను ఉపవసించాను సుమా అని పరమేశ్వరుడికి అర్థమయ్యేలా చేసి ద్వాదశి నాడు పరమేశ్వర ఆరాధనని ముగించాక చేసే పవిత్రమైన భోజనాన్ని పారణము అంటారు. పారాయణము కాదు, పారణము అంటారు. దాన్ని ద్వాదశి పారణం అంటారు. అది 9 గంటలకల్లా ముగించి తీరాలి. కాబట్టి బాగా ముందుగానే లేచి సంపూర్ణంగా పూజ చేసుకోవాలి. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు ఇదిగో ఈ ఏకాదశి నియమాన్ని ఇలా చెప్పడం, చెప్పుకోవడం, ఇలా చెయ్యాలి ఈ సంవత్సరం మొత్తం అంతా సుమాని మనం తెలియజేసుకునేలా చేసేది హరి ఏకాదశి లేదా నియమ ఏకాదశి.